చాలా బాగుంటుంది అనిపించింది. అయినా సినిమా వచ్చి కూడా ఎన్టీఆర్ సినిమా వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది కదా. ఫ్లాప్ కొరటాల శివ గారిది కానీ ఎన్టీఆర్ అన్నది కాదన్న. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన ఫ్లాప్స్ చూసి చాలా ఇయర్స్ అయింది, మళ్ళీ ఫ్లాప్ పడడానికి చాలా ఇయర్స్ పడుతుంది. మరి 6 సంవత్సరాల తర్వాత వస్తున్నారు కదా ఎన్టీఆర్ గారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు? వెయిటింగ్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక్కడ వైబ్ అనేది ఖచ్చితంగా వైబ్ అనేది ఉంటుంది. ఎలా అంటే తీసినట్టే ఉంది మళ్ళీ సినిమా, మళ్ళీ అంత హైప్ ఏం అనిపించలేదు అనమాట. సో ఫస్ట్ షో పక్క అందరూ పక్క ఫస్ట్ షో పక్కన పక్క మా దేవర కథ. దానికి రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్, అసలు మీకు హైప్ ఎలా ఉంది? మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? హైప్ అయితే ఒక మాదిరిగా లేదు. టీజర్ కానీ ట్రైలర్ కానీ ఒక్క మాదిరిగా లేవు, చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి, సినిమా కూడా హైప్ ఎక్కువగానే ఉంది. దేవర మూవీ వస్తుంది, ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ చూసారా? అసలు హైప్ ఎలా ఉంది? హైప్ అయితే నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువ ఉంది, కానీ అందరూ డిసప్పాయింట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు ఈ మూవీ గురించి. దేవర హైప్, ట్రైలర్స్, సాంగ్స్ చూసారా? చూశాను. ఎలా అనిపించినాయి? బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి. సాంగ్స్, లవ్ సాంగ్స్ కానీ మన ట్రైలర్లో ఫియర్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. లిరిక్స్ చాలా బాగున్నాయి. సింగర్ కూడా చాలా బాగా పాడాడు బ్రో. ట్రైలర్ చూసారు కదా, మీకు ట్రైలర్లో షార్ట్స్, విజువల్స్ అవి బాగా నచ్చినాయా? బాగా నచ్చాను. విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అన్నీ బాగున్నాయి. దేవర హైప్ మీటర్ ఎలా ఉంది? ఆ వైబ్ అనేది, మీరు ట్రైలర్ సాంగ్స్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. సాంగ్స్ విన్నారా? సో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? ఫియర్ సాంగ్, చుట్టమల్లెలో చాలా బాగుంది సాంగ్. నెక్స్ట్ టైటిల్ సాంగ్ కూడా వచ్చింది దేవర, అది ఇంకా చాలా బాగుంది. ట్రైలర్ చూసారు కదా, మీకు ఏమనిపించింది? విజువల్స్ అవి మీకు బాగున్నాయి? చూసాం, పర్వాలేదు అనిపించింది. కాకపోతే ఎలా అంటే తీసినట్టే ఉంది మళ్ళీ సినిమా, మళ్ళీ అంత హైప్ ఏం అనిపించలేదు అనమాట. మరి దేవర మూవీ వస్తుంది కదా, ట్రైలర్స్, సాంగ్స్ చూసారా? చూసామన్న. ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది, బాగున్నాయి. ఓకే, హైప్ అనేది ఎలా ఉంది ప్రెజెంట్? అంటే వేరే లెవెల్లో ఉన్నాయి, అంటే గ్రాఫిక్స్ అవన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి, బాగున్నాయి. కొరటాల శివ తీయడం ఇదే ఫస్ట్, అలాంటిది తీయడం బాగుంది. కలికి తర్వాత మన సినిమా కూడా ఏమీ లేదు కదా. ఇది కూడా లైన్ సలారు కలికి ఆ కాలు ఇది కూడా మంచి సినిమా అవుద్దని మేము ఆశిస్తున్నాం. మంచి సినిమా అవుద్ది డెఫినెట్గా. అంటే కొరటాలది లాస్ట్ సినిమా ఆచార్య ఫ్లాప్ అయింది కదా, సో ఈ సినిమా హిట్ అవుద్ది అనుకుంటున్నారా? హిట్ అవుద్ది బాబు, హిట్ అవుద్ది. సినిమా బాగుంటుంది. ఎన్టీఆర్ వచ్చి కూడా 3 ఏళ్ళు అయ్యింది కదా, ఇంతవరకు సినిమా లేదు. జనం బాగా మంచి ఆశతో ఉన్నారు. సినిమా కూడా డెఫినెట్గా సక్సెస్ అవుద్దని మేము ఆశిస్తున్నాం. మరి ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత తీస్తున్న మూవీ కొరటాల శివ గారు, సో మళ్ళీ ఫ్లాప్ వస్తుంది అంటారా, లేదంటే హిట్ కొడతారంటారా? హిట్టే కొడతాడు, డెఫరెంట్గా హిట్టే అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆచార్య కాకుండా ఇంకా మిగతా సినిమాలు చూసుకుంటే అన్నీ సూపర్ హిట్లే. ఆచార్యకి స్టోరీ పరంగా ఆ విధంగా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకుండా కొంచెం దెబ్బేసింది. ఇప్పుడు తారక్ అన్న స్టోరీని మళ్ళీ రీకాల్ చేశాడు, దాన్ని ఫస్ట్ చెప్పింది కాకుండా మళ్ళీ సెట్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. దానివల్ల స్టోరీ కూడా బాగానే ఉంటుంది, సినిమా కూడా బాగుంటుంది. మరి 6 సంవత్సరాల తర్వాత వస్తున్నారు కదా ఎన్టీఆర్ గారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు? వెయిటింగ్, ఎన్టీఆర్ అన్న కోసం చూడడానికి వెయిటింగ్. ఇక్కడ ఫస్ట్ రోజు ఫస్ట్ డే 1 గంటకి వెళ్ళిపోవడం ఇంకా థియేటర్కి. అంటే కొరటాల శివ గారిది లాస్ట్ సినిమా ఆచార్య ఫ్లాప్ కదా, సో మీరు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో హిట్ వస్తుంది అంటారా, లేదంటారా? ఫ్లాప్ కొరటాల శివ గారిది కానీ ఎన్టీఆర్ అన్నది కాదన్న. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన ఫ్లాప్స్ చూసి చాలా ఇయర్స్ అయింది, మళ్ళీ ఫ్లాప్ పడడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు దేవర మూవీ వస్తుంది కదా సార్, మీకు ఏమనిపించింది సాంగ్స్, ట్రైలర్స్ చూసినప్పుడు? సినిమా బాగానే ఉంటుంది అనిపించింది బాబు, నాకు చాలా బాగుంటుంది అనిపించింది. అయినా సినిమా వచ్చి కూడా ఎన్టీఆర్ సినిమా వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది కదా, సినిమా లేదు కదా, దానివల్ల కలెక్షన్స్ కూడా స్పీడ్గా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ఇంకా చూడాలని ఆత్రుత ఎక్కువగా ఉంది. ఆ హైప్ వల్ల అందరూ డిసప్పాయింట్ అయ్యే విధంగా మాట్లాడుతున్నారు. కానీ అలా కాకుండా ఎన్టీఆర్ అన్న గురించి, ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యుండి నేను అనుకుంటుంది ఏంటంటే హిట్ కొడతానని నమ్మకంతో ఉన్నాను. కొంచెం ఇప్పుడు ఆచార్య సినిమా తీసిన డైరెక్టర్ కొరటాల శివ కదా, మరి ఈ సినిమా తీస్తున్నారు, సో హిట్ పడద్దు అంటారా, లేదు ఎందుకంటే ఆచార్య ఫ్లాప్ కదా? సినిమా హిట్ అయితే అవ్వచ్చు అనుకుంటున్నాం కానీ చెప్పలేము అనమాట. అయితే ట్రైలర్ అయితే అంతేమీ అనిపించలేదు. అంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ప్రతి హీరోకి ఫ్లాప్ ఉంటుంది పక్కాగా, సో RRR తర్వాత వస్తున్న సినిమా కదా, ఖచ్చితంగా ఫ్లాప్ ఉంటుంది అనుకుంటున్నారా? అందరూ అదే అంటున్నారు, కానీ తారక్ అన్నకు అలా జరగదు. ఎందుకంటే తారక్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్కి హిట్ ఇచ్చాడు, సేమ్ ఇది కూడా హిట్ అవుతుంది.
టెంపర్కి చెప్పాడు తారక్ అన్న కాలర్ ఎగరేసి. సేమ్ ఇదే ఈ మూవీకి కూడా చెప్పాడు కాలర్ ఎగరేసుకుని ఇట్టు కొడతానని. అదే జరిగింది, ఇట్టే కొడతాడు. ఆచార్య లాంటి సినిమా తర్వాత ఒక పెద్ద ఫ్లాప్ తర్వాత వస్తున్న మూవీ కదా. సో కొరటాల శివ గారు సేమ్ మళ్ళీ ఆ రేంజ్లో హిట్ ఇస్తారంటారా? ప్రీవియస్గా జనతా గ్యారేజ్, శ్రీమంతుల్లాగా పక్క అదే హిట్ ఇస్తాడని నమ్మకంతో అయితే ఉన్నాను. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కదా ఎన్టీఆర్ గారిది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు? అంటే ఇన్ని రోజుల తర్వాత ఆన్ స్క్రీన్ మీద అన్నయ్య కనిపించేటప్పటికి ఎవరికైనా చూడాలని ఖచ్చితంగా చూడాలి. వైబ్ అనేది ఖచ్చితంగా వైబ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్గా ఫస్ట్ డే ఫస్ట్ షో నైట్కి కంపల్సరీ పక్కా వెళ్తాం. అండ్ రాజమౌళి గారిది ఒక సెంటిమెంట్ ఉంది కదా, ఆయన సినిమా తర్వాత ఎవరు తీసినా ఫ్లాప్ ఉంటుంది పక్కాగా. సో ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుద్దా లేదా? ఎందుకంటే ఆచార్య తీసింది కూడా కొరటాలే, దాంట్లో రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. సో మరి దీంట్లో కూడా ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా. సో ఫ్లాప్ అవుద్ది అనుకుంటున్నారు ఏంటి అసలు? ఆ ఫీలింగ్ని ఎన్టీఆర్ గారు బ్రేక్ చేస్తారన్నప్పుడు రాజమౌళి సినిమా తర్వాత ఏది ఫ్లాప్ అవ్వదో అన్నీ హిట్ అవుతాయని చెప్పి ఎన్టీఆర్ గారు చూపిస్తారు. ఓకే, అంటే ఫస్ట్ షో పక్కన వెళ్తారన్న పక్క సో మీకు ఎలా ఉంది దేవర హైప్ అనేది? ఎవరి హైప్ బాగున్నాను. ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ చూసారా? ట్రైలర్ అన్నీ చూసాను, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం కూడా బాగా. సో దీంట్లో ఇద్దరు ఉన్నారు కదా, దేవర వర. సో మీకు ఇద్దరులో ఎవరి లుక్స్ బాగా నచ్చినాయి, దేవర లుక్సా వర లుక్సా? దేవర లుక్స్ బాగా నచ్చింది. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి ట్రైలర్లో వచ్చినాయి, ఎలా అనిపించినాయి? బాగుందండి, బాగుంది. సో ఫస్ట్ షో పక్క అందరూ పక్క 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు వస్తున్నారు కదా. అంటే సోలో ఫిలిం తీసి ఎప్పుడు అరవింద్ సమేత, సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. మధ్యలో RRR వచ్చిన మల్టీ స్టార్ కాబట్టి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా అయితే సినిమా కోసం ఫ్యాన్స్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. సినిమా అయితే ఎన్టీఆర్ మట్టికి చాలా బాగుంది, లుక్ గట్ట బాగుంది, చాలా బాగున్నాడు. హీరోయిన్ కూడా ఫస్ట్ టైం చేస్తుంది కదా, ఆవిడ కూడా బాగుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గట్రా చాలా బాగుంది. చూద్దాం ఏమొస్తుందో తెలియాలి కదా. సో దేవరలో ఇద్దరు కదా, దేవర వర అని ఇద్దరు అని చెప్పేసి ఉన్నారు. మీకు వాళ్ళిద్దరు ఎవరి లుక్ బాగా అనిపించింది? దేవర. బ్రో దేవర మూవీ వస్తుంది కదా, సో హైప్ ఎలా ఉంది? ఆ ట్రైలర్ సాంగ్స్ చూసారా? హైప్ బాగుంది, నెంబర్ 1గా ఉంది. సాంగ్స్ గట్రా చాలా బాగున్నాయి. ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ నెంబర్ 1 అలా. అంటే మరి 6 సంవత్సరాల తర్వాత వస్తున్నారు కదా ఎన్టీఆర్, మీకు ఏమనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు? ఆన్ స్క్రీన్ మీద చూసాకండి ఇంకా హైప్ పెరిగిపోతుంది కదా. నేను కొరటాల శివ లాస్ట్ మూవీ ఫ్లాప్ కదా ఆచార్య, సో ఇది హిట్ అవుద్ది అనుకుంటున్నారా? బంపర్ హిట్ అయిపోతుంది. మేము ఇక్కడ థియేటర్లోనే ఉంటాం. మేము థియేటర్లో వర్క్ చేస్తాం. మంచి సినిమా అవుద్దని మేము భావిస్తాం. కొంచెం డెఫినెట్గా మంచి సినిమా అవుద్ది. ఓపెనింగ్స్ కూడా, కలెక్షన్స్ కూడా 3 ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ సినిమా లేదు కాబట్టి కలెక్షన్స్ కూడా, రెవెన్యూ కూడా స్పీడ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అని అంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా హీరో ఏ సినిమా అయినా సరే ఆయన సినిమా తర్వాత ఫ్లాప్. సో రీసెంట్గా మనం ఆచార్య చూసుకుంటే ఆ సినిమా కొరటాల డైరెక్షను, రామ్ చరణ్ గారు ఫ్లాప్ ఇచ్చారు. ఇప్పుడు కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారిది కదా, సో ఫ్లాప్ అవుద్ది అనుకుంటున్నారా? ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుద్ది అనుకుంటున్నారా? అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఇంతవరకు కూడా అది అవ్వలేదు కాబట్టి ఈసారి అవ్వద్దని చూస్తున్నాం. అది ఎన్టీఆర్ బ్రేక్ చేద్దామని చూస్తున్నాం. ఖచ్చితంగా జరిగిద్ది. సో అయితే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కన. అంటే మరి లాస్ట్ సినిమా ఫ్లాప్ కదా ఆచార్య, సో ఇది కూడా ఇది ఫ్లాప్ అవుద్దా హిట్ అవుద్ది అనుకుంటున్నారు? చూసే చెప్తాం, అన్నీ ముందే మనం ఏది అనుకోకూడదు కదా, ఒకటి ఒకలాగుండి అన్నీ చూసాక చెప్తాం. అదే ఎన్టీఆర్ గారి మూవీ 6 సంవత్సరాల తర్వాత వస్తుంది కదా సోలోగా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? బాగుంటుంది అన్న, సోలో వచ్చినా డబల్ వచ్చినా దుమ్ము రేపేస్తాడు ఎన్టీఆర్, సూపర్ ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కన పక్కా వెళ్ళాలి కదా, తప్పదు. బ్రో మరి దేవర హైప్ ఎలా ఉంది? సాంగ్స్ ట్రైలర్ వచ్చింది కదా, ఏమనిపిస్తుంది? ఈరోజు శుక్రవారం ఉంది సినిమా అరాచకాలే థియేటర్లో. నేను ఎన్టీఆర్ ఫ్యాన్. వచ్చే శుక్రవారం మామూలుగా ఉంటుంది థియేటర్లో. సాంగ్స్ కూడా అరాచకం, కాకపోతే 5 పూజ సాంగ్ వదలేదు, పోస్ట్పోన్ అయింది. ఆ సాంగ్ గురించి చూస్తున్నాము. సినిమా గట్టి మంచి హైప్తోనే వస్తుంది. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న ఎన్టీఆర్ మూవీ కదా, సో ఎలా ఉండబోతుంది? సోలోగా వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఎన్టీఆర్ అని చెప్పాడు, కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారని చెప్పాడు. సినిమా మంచి భారీ హిట్తో ఉంటుంది. అంటే బాగా కసితో తీస్తున్నాడు. కొరటాల శివ కసితోనే తీస్తున్నాడు, ఎన్టీఆర్ కూడా బాగా కసి మీద ఉన్నాడు. రాజమౌళి సెంటిమెంట్ కూడా బ్రేక్ చేస్తాడని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమా అయితే మంచి బాగుంటుందని.